గూడు గోడు. ఈ కథను రచించిన వారు తులసి బాలకృష్ణ గారు. ఈ కథ నవ్య వారపత్రికలో జూన్ 2006లో ప్రచురితమైంది. ఛీ, బ్లడీ షిట్ అంటూ నేలం తన్ని కోపంతో కొంగలా అడుగులు ఎత్తెత్తి వేస్తూ చిందులేస్తున్న కుమారరత్నాన్ని న్యూస్ పేపర్ చాటుగా వెగటు చూపు చూశాడు శ్రీనివాసులు. కోపాన్ని కంటిన్యూ చేశాడు వంశోద్ధారకుడు. ఓ సెపరేట్ రూము లేదు, పాడు లేదు. అందుకనే ఒక్క ఫ్రెండ్ కూడా రాడు మన ఇంటికి. ఇలా బజార్లోలా అందరూ ఎడాపెడా తిరుగుతూ మాట్లాడుకుంటూ టీవీలు చూస్తుంటే చదువు బుర్రకెక్కదు. వెంటనే అందుకుంది సుపిత్రికారత్నం. సర్లే, లైట్ తీసుకో. నాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సెపరేట్ రూమ్ లేదని బీసీ నుంచి నేను గోల పెడుతుంటే దిక్కులేదు, కానీ దొరగారికి స్టడీ రూమ్ కావాలట. వెంటనే వంటింట్లోంచి కేకలు. నోరు ముయ్యండ్రా, అక్కడికి నా కోసం మీ నాన్న ఏదో సెపరేట్ రూమ్ ఇచ్చేసినట్టు 24 గంటలు వంటతో చాకిరీతో చస్తున్నా నాకు కాసేపు ఒంటరిగా ఏకాంతంలో మనసారా తనివితీరా ఏడ్చే అదృష్టం కూడా లేదు. ఈ ఇంట్లో భార్యమణి చేతిలోని స్టీలు గిన్నె కొబ్బరికాయలు కొట్టే పొత్రం రాయి మీద కంగుమని క్రికెట్ బాల్లా వంపులు తింటూ దొర్లుతోంది. ముగ్గురు విసుర్లు డైరెక్షను తన వైపే అని తెలుసు శ్రీనివాసులకి. తెలియకపోవడమే. తన 30 సంవత్సరాల అనుభవంతో అత్తగారు గత వినాయక చవితికి తయారు చేసి కడప బాంబుల్లాంటి ఉండ్రాళ్లలాంటి వాళ్ల మాటలు సూటిగా గుండెలకి తగులుతుంటే లాభం లేదిక. దొంగతనం చేసైనా బాగా విశాలమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి కొని పడేయాల్సిందే. గత జన్మ శత్రువులు ముగ్గురికి 3 రూమ్లు తగలేసి చక్కగా న్యూసెన్స్ లేకుండా న్యూస్ పేపర్తో తన హాల్లో సెటిల్ అయిపోవచ్చని కాన్ఫిడెంట్గా డిసైడ్ అయిపోయాడు శ్రీనివాసులు. తన బడ్జెట్కి 1-2 లకారాలు ఎక్కువైనా విశాలమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ గురించి శ్రీనివాసులు చెప్పని మనిషి ఈ భూప్రపంచం మీద మిగల్లేదు. తిరగయ్యని పేపరు లేదు. అతను పూర్తిగా నిరాశ చెంది నిస్పృహకి లోనై వైరాగ్యంలోకి మారుతున్న తరుణంలో ఓ శుభముహూర్తాన శ్రీనివాసులు, నీ కల నిజం చెయ్యడానికి ఓ దేవుణ్ణి తీసుకొచ్చాను అన్న కేక వినిపించి చూస్తున్న ఫైల్లోంచి తలెత్తాడు శ్రీనివాసులు. ఎదురుగా కొలీగ్ తంగవేలు, అతని పక్కన చిరు మందహాసంతో మరో వ్యక్తి. ఈయన పేరుదా చిదంబరమప్ప. నీ కోర్కె తీర్చి కావలసిన దానికంటే 100 రెట్లు నీకు ఆనందం కలిగించే గొప్ప వ్యక్తి. డైరెక్ట్గా మాట్లాడుకోండప్ప మీ ఇద్దరు అని తన సీట్లోకి వెళ్ళిపోయాడు తంగవేలు. నోట్లోంచి కిళ్ళి చొంగ కారకుండా జాగ్రత్త పడుతూ. ఆనందం పెళ్ళుబుకిన శ్రీనివాసులు చిదంబరం వైపు చెయ్యి చాచాడు. ఆ చేతిని ఆప్యాయంగా అందుకున్నాడు చిదంబరం. ఆ పైన అందంగా నవ్వాడు. ఆ నవ్వులో హేమంత తుషారం, అతని స్పర్శలో వాసంత సమీరం లాంటివి అనుభవానికొచ్చాయి శ్రీనివాసులకి. కుర్చీలో కూర్చుంటూ లెదర్ బ్యాగ్లోంచి తళతళ మెరిసిపోతున్న వారపత్రిక సైజు 4 పేజీల అందమైన బ్రోచర్ని తీసి బల్ల మీద ఉంచుతూ కొంచెం గొంతు తగ్గించి, ఈ వెంచరు అలాంటి వాళ్ళందరి కోసం కాదు సార్. హై క్లాస్ రిచ్ లుక్తో డీసెంట్గా ఉండే మధ్యతరగతి వాళ్ల కోసం మాత్రమే. గమ్మెత్తు ఏమిటంటే ఈ అపార్ట్మెంట్స్లో దిగాక మిడిల్ క్లాస్ పీపుల్కే హై క్లాస్ లైఫ్ గడుపుతున్న రిచ్ ఎఫెక్ట్ వచ్చేస్తుందన్నమాట అంటూ మునివేళ్లతో బ్రోచర్ని తెరిచాడు చిదంబరం సుతారంగా. శ్రీనివాసులు కళ్ళు చెదిరిపోయాయి. దేవేంద్రుడి కొంప ఇంతకంటే అందంగా ఉంటుందో? ఆనందాన్ని అణుచుకుంటూ, లొకేషన్ ఎక్కడ సార్ అని అడిగాడు శ్రీనివాసులు. బ్రోచర్ని ముందుకు జరిపి చదవండి అన్నట్టుగా కనురెప్పలు ఆడించాడు చిదంబరం మురిపెంగా. శ్రీనివాసులు చూపు అక్షరాల వెంట పరిగెత్తింది. నగరం నడిబొడ్డులో వనస్థలిపురానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో చతుర్ముఖుడి ఆకారంలో దగదగలాడే అపార్ట్మెంట్లు, రామోజీ స్టూడియోకి, త్వరలో రాబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఆ వెన్వెంటనే రాబోయే రాకెట్ కేంద్రానికి నడి మధ్యలో 5 ఆక్సిజన్ సిలిండర్లు నడుంకి చుట్టుకున్నట్టు పంచప్రాణాల్ని నిలబెట్టే ప్రాణవాయువుని ప్రసాదించే 4 దిక్కుల పచ్చదనంతో త్వరలో ఈ లొకాలిటీకే మార్చబడుతున్న చీఫ్ హోమ్ మినిస్టర్ల నివాసాలకు చేరువలో కూతవేటు దూరంలో గొప్ప 5 స్టార్ హోటల్, సకల సదుపాయాలతో, ఫారిన్ రిటర్న్డ్ డాక్టర్లతో కార్పొరేట్ హాస్పిటల్, అధమపక్షం
పిల్లల్ని కలెక్టర్లుగానన్నా తీర్చిదిద్దే హామీతో కాన్వెంట్ స్కూళ్ళు, దేశంలోనే పెద్ద పోలీస్ స్టేషను, రాష్ట్రంలోనే పెద్ద కూరగాయల మార్కెట్టు, సమృద్ధిగా పాలు పెరుగు దొరికే కేంద్రాలు, ఎటు చూసినా సుందర దృశ్యాలు. ఓహ్! శ్రీనివాసులకి ఊపిరి అందడం కష్టమయ్యింది. బ్రోచర్ మీది బొమ్మల మీదకి దృష్టి సారించాడు. ప్రతిబింబం యథాతథంగా తలకిందులుగా కనిపించే అద్దాల వంటి పాలరాతి నేలలు, కనీసం 200 అడుగుల వెడల్పున విశాలమైన సిమెంట్ వీధులు, వీధులకి ఇరువైపులా గుబురు గుబురుగా పొదరిళ్ళు, వాటికి విరగబూసిన పూలు, రోడ్ల మీద నిగనిగలాడే పొడవాటి కార్లు, ఫుల్ 3 పీసెస్ సూట్లలో, చేతుల్లో బ్రీఫ్ కేసులతో 6.5 అడుగుల అందగాళ్లు, ఫ్యాషన్ పెరేడ్ చేస్తున్నట్లున్న ముడికాళ్ల అందగత్తెలు, దూరంగా పచ్చిక బయళ్ల వెనకగా కొండల చాటున మేఘాల మాటున ఫిక్స్ అయిపోయిన అందమైన ఉషోదయం. బలవంతాన ఊపిరి పీల్చుకున్నాడు శ్రీనివాసులు. కన్స్ట్రక్షన్ గట్టిగా ఉంటుంది కదండీ అని అడిగాడు. ఆ మాత్రమైనా అడక్కపోతే తనకి వ్యవహార దక్షత బొత్తిగా లేదనుకుంటాడని. చిదంబరం చూపుడు వేలు చటుక్కున అతని ముక్కు మీద వాలింది. వెయిట్ టెల్లింగ్ మిషన్లోంచి బయటకొచ్చిన టిక్కెట్లా అతని నాలుక సర్రుమని బయటికొచ్చి పళ్ల మధ్య స్థిరపడింది. అమ్మమ్మ, అంతా నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్ సార్. ఆంధ్రా సిమెంటు, రాజస్థానీ పాలరాయి, అస్సాం టీక్ వుడ్, ఢిల్లీ డోర్ బెల్ట్స్, కలకత్తా వాటర్ పైప్స్, చెన్నై డ్రైనేజ్ పైప్స్, కర్ణాటక డిస్టెంపరు, కేరళ కూలీలు, గుజరాత్ మేస్త్రీలు, ఫ్రీ జనరేటర్సు, ఫ్రీ ట్రాన్స్ఫార్మరు, ఫ్రీ కేబుల్ కనెక్షన్స్, ఫ్రీ 3 షిఫ్ట్ సెక్యూరిటీ. దండం పెట్టేశాడు శ్రీనివాసులు. చిదంబరం శీలాన్ని శంకించినట్లు అయిందేమోనని ఇంగ్లీష్లో నొచ్చుకుంటూ క్షమాపణలు కోరాడు. ఆ పైన తన బడ్జెట్ చెప్పాడు. ఇంకొక్క లకారం ఇప్పించమన్నాడు చిదంబరం. అది ధర్మ అన్నట్టుగా మొహం పెట్టి. రైట్ హో అన్నాడు శ్రీనివాసులు. అడ్వాన్స్గా 1,00,000కు చెక్కిచ్చాడు దర్జాగా నవ్వుతూ. 6 నెలల్లో లక్షణంగా గృహప్రవేశం జరుపుకోమన్నాడు చిదంబరం 2 చేతులు జోడించి, నమ్మకంగా, వినయంగా, మర్యాదగా. శ్రీనివాసులకి ఇంట్లో గౌరవం బెజవాడలో టెంపరేచర్లా స్పీడ్గా పెరిగిపోయింది. తమకి కేటాయించబోయే సెపరేట్ రూమ్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో వాళ్ళ టేస్టుల ప్రకారం ఊహించేసుకుంటూ ఇంత మంచి పని చేస్తున్న ఇంటి పెద్దని కుటుంబ సభ్యులందరూ తమ తమ ప్రత్యేక డిజైన్డ్ పద్ధతుల్లో అపురూపంగా చూసేసుకుంటున్నారు. లోన్కి అప్లై చేసి చిల్లర మల్లర స్థిరాస్తులన్నీ బేరానికి పెట్టేసి పనిలో పని ఓ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనేయడానికి డిసైడ్ అయిపోయాడు శ్రీనివాసులు. అవును మరి, అంత లెవెల్ అపార్ట్మెంట్స్లో కారుండకపోవడం చిన్నతనంగా ఉంటుందని గుక్క తిరగని ఆనందంలో కాలచక్రం చక్కగా కారు చక్రంలా స్పీడ్గా తిరుగుతోంది. ఆఖరి ఇన్స్టాల్మెంట్ పే చేస్తూ వారం రోజుల్లో గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించేసి ఫ్లాట్ ఎక్కడిదాకా రెడీ అయ్యిందో చూద్దామని వెళ్ళి చూసి ఫ్లాట్ అయిపోయాడు శ్రీనివాసులు. ఇంకా ఫ్లోరింగ్ పూర్తి కాలేదు. మెట్లకి అటు ఇటు పిట్టగోడలు గాని రైలింగ్స్ గానీ లేవు. లిఫ్ట్ రాలేదు, జనరేటర్స్ రాలేదు, ట్రాన్స్ఫార్మర్ రాలేదు. తనది 5వ అంతస్తులో ఫ్లాట్ నంబర్ 504. మెట్లెక్కుతుంటే చెప్పులకు ముద్దలు ముద్దలుగా సున్నం, మట్టి, సిమెంటు లాంటి పదార్థం అంటుకుపోయి అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది. ఏమిటి పరిస్థితి అన్నట్టుగా తన వైపే బేలగా చూస్తున్న శ్రీనివాసులతో, మీకెందుకు సార్, గృహప్రవేశం నాటికి మీ ఫ్లాటు, అసలు ఈ బిల్డింగ్ ఎలా ఉంటుందో మీరే చూదురుగానిగా అంటూ చిరునవ్వుతో అభయమిచ్చాడు చిదంబరం. గృహప్రవేశం కార్డులో అచ్చోయించి ఊళ్ళో కొదిలారు. పురోహితుణ్ణి, వంట వాళ్ళని, షామియానా వాళ్ళని ఫిక్స్ చేసుకునేసరికి పితామహులు ప్రత్యక్షమయ్యారు. అంత దూరం రామని బెట్టు చేసి రెట్టింపు రేట్లు ఫిక్స్ చేసుకున్నారంతా. సన్నాయి మేళం దొరకలేదు. టేప్ రికార్డర్ గతి. పురోహితుడి కన్వీనియన్స్ ప్రకారం తెల్లారుగట్ల ముహూర్తం కుదిరింది. చిదంబరం అయిపూ జాడా లేదు. తెల్లారుగట్ల కేవలం తన కుటుంబ సభ్యులతో గృహప్రవేశం కావించాడు శ్రీనివాసులు. ముహూర్తం టైంకి అతిథులెవ్వరూ రాలేదు. దూరానికి వెరసి శ్రీనివాసులు దుమదుమలాడుతున్నాడు ప్రతిదానికి. అదే సమయంలో గృహప్రవేశానికి అసలు ఇంట్లో ఆవును తిప్పాలనుకుంటా కదా నాన్న అని అడిగాడు పుత్రరత్నం. ఎద్దు తిరిగినా చాలు అన్నాడు శ్రీనివాసులు
కోపంగా కొడుకుని ఎగాదిగా చూస్తూ. అప్పటికే తండ్రి కండిషన్ని అర్థం చేసుకోలేకపోయిన కొడుకు మళ్ళీ, ఇవాళ మా ఫ్రెండ్స్ 30 మంది దాకా భోజనానికి వస్తారు అన్నాడు. వాళ్ళకి ఏ లోటు లేకుండా మర్యాద చేసే బాధ్యత నీది అన్నట్టుగా తండ్రికి సవాలు విసురుతూ. వస్తారు నాయనా, ఎందుకు రారు అని మాత్రం అని ఏదో చటుక్కున గుర్తొచ్చి, అన్నట్టు కింద వాటర్ డ్రమ్ముల మీద బట్టలు కప్పుంచారా లేదా అంటూ హడావిడిగాను జారి పడకుండా జాగ్రత్తగాను కిందకి పరిగెత్తిన శ్రీనివాసులు అక్కడ దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయాడు. అలాగా జనం కొందరు బిందెలతో డ్రమ్ముల్లోంచి నీళ్లు తోడుకుపోతున్నారు. కొందరైతే శ్రమ ఎందుకని పిల్లలకు అక్కడే స్నానాలు చేయించేస్తున్నారు. మరికొందరు చెంబులతో నీళ్లు ముంచి దూరంగా పొదలచాటుకి వెడుతున్నారు. బలవంతంగా ప్రయత్నపూర్వకంగా తేరుకున్న శ్రీనివాసులు, ఏయ్ ఏమిటిది, అవి మంచినీళ్ళు, అలా వాడేస్తున్నారేమిటి అని కేకపెట్టాడు. అభయముద్రతో ఓ దుబ్బు మీసాల పహిల్వాను ముందుకొస్తూ, లే, ఒక డరమ్ము మీకోసమే గట్లనే ఉంచినాం, అస్సలు ముట్టలే అంటూ ఆప్యాయంగా నవ్వాడు. వాళ్లందర్నీ బ్రతిమలాడి అక్కడ్నుంచి పంపించేసరికి పితృపితామహుల పునర్దర్శన భాగ్యం కలిగింది శ్రీనివాసులకి. మధ్యాహ్నమయ్యింది. అతిథులొచ్చారు. ఆపసోపాలు పడుతూ తాం పడ్డ కష్టానికి తన వంశవృక్షాన్ని కూకటి వేళ్లను కూడా వదిలిపెట్టకుండా శపించుకుంటున్నారని శ్రీనివాసులు గ్రహించకపోలేదు. ఫ్లాట్ చూపించి అందర్నీ భోజనాలు చేద్దాం పదండి, బాగా ఆలస్యమయ్యింది అంటూ కిందకు దారి తీయించిన శ్రీనివాసులు సెల్లార్లోకి వచ్చి అక్కడ దృగ్గోచరమవుతున్న సుందర దృశ్యాన్ని చూస్తూ నిలబడలేక తడబడ్డాడు. ఓ 30 పైచిలుకు బస్తీ మనుషులు చక్కగా ప్లేట్లలో కావలసినవి వడ్డించుకుని పిల్ల జల్లలతో గ్రూపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు పులుసులు ఎక్కడ పడితే అక్కడ నేల మీద పడేస్తూ పారబోస్తూ భోజనాలు చేసేస్తున్నారు. ఇదేమిటి, మీరంతా ఎవరు ఆక్రోశించాడు శ్రీనివాసులు. కర్ర పట్టుకు నిలబడి క్రమశిక్షణతో బ్యాచెస్వారీగా జనాన్ని భోజనాలకు వదులుతున్న ఓ సంఘసేవకుడు, ఏం ఫికర్లే, అందరు కాలనోళ్లే, బయటోళ్ల నొక్కళ్ళ రానియలే, గిది ఫస్ట్ బ్యాచి, ఇక 4 బ్యాచుల్లేస్తే అయిపోతారు, గా తర్వాత తమరు బువ్వదేనొచ్చు అని అభయమిస్తూ పర్మిషన్ ఇచ్చాడు. తల తిరిగిపోయింది శ్రీనివాసులకి. ఛీ అని కోరస్లో అందంగా లయబద్ధంగా అతి చిన్న స్వరంతో ఉచ్చరించిన అతిథి దేవుళ్ళు ఫస్ట్ టైము పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి బయటికొస్తున్న అభిమానవంతుల్లా తలొంచుకుని గబగబా సైలెంట్గా బయటకు ప్రవహించారు. చేష్టలుడిగిన శ్రీనివాసులు తేరుకునేసరికి బ్యాచీల వారి భోజనాలైపోయాయి. రాక్షసులు పాడు చేసిన యజ్ఞ ప్రాంగణంలా ఉంది సెల్లార్ ఏరియా. యాంత్రికంగా కారు వైపు నడిచిన శ్రీనివాసులు భార్య పిల్లలతో, పదండి హోటల్లో భోంచేద్దాం అన్నాడు. గొంతులో ఏడుపు ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ. రోజు రోజుకి దేవేంద్ర భవనం అపార్ట్మెంటు అసలు రంగు బయటపడుతోంది. వాన పడితే చంటిపిల్లాడి చెడ్డీలా చెమ్మగిల్లిపోతున్న రూఫు, ఒంటిపేట ఇటుక గోడలు, ఒక్క సుత్తి దెబ్బకే తుస్సుమంటూ కొట్టిన మేకు అవతల వైపుకు వెళ్ళిపోవడం, ఇంత మట్టి రివర్స్లో దూసుకొచ్చి కంట్లో పడడం, వెంటనే గోడ మీద ఐమూలగా మెరుపు షేపులో ఓ బీట దర్శనమివ్వడం క్షణాల్లో జరిగిపోతోంది. చెప్పులేసుకోకుండా నడిస్తే అంపశయ్య మీద క్యాట్వాక్ చేస్తున్న ఎఫెక్టు. యథాలాపంగా ముట్టుకుంటూ కాల్తున్న చిచ్చుబుడ్డిలో వేలు పెట్టినట్టు చచ్చేటు షాక్ కొడుతున్న ఎలక్ట్రిక్ స్విచ్లు. కిటికీలు తీస్తే విశాలమైన శ్మశాన దృశ్యం. రోజు హరిశ్చంద్రుడి కాటిసీను. ఆ పక్కన నీటి చలమల్లో దున్నపోతులతో బాటు అదే సైజు మనుషులు గోచీలతో స్విమ్మింగ్ దృశ్యాలు. రాత్రులు కరెంటు పోతే 5-6 గంటలకు గాని రాకపోవడం. అగ్గిపెట్టె కోసం చీకట్లో 1/2 మైలన్నా ఉరికంబం ఎక్కబోతున్న వాడిలా బిక్కుబిక్కుమంటూ గుండె చిక్కబట్టుకు వెళ్లడం. బిల్డింగ్ చుట్టూ 24 అవర్సు ఊరపందుల పహారా. వాచ్మెన్ లేడు, వాచ్ డాగ్ ఉంది. అది శ్రీనివాసుల్ని చూసినప్పుడు మాత్రమే భయంకరంగా మొరుగుతుంది. అపార్ట్మెంట్స్కి దగ్గరలో ఉన్న బస్తీలోని రౌడీగాళ్లకి తరచూ కారుల్లో లిఫ్ట్ ఇవ్వాల్సి రావడం. ఒక్కోసారి కారులో అందరికీ చోటు సరిపోకపోతే స్వంత పిల్లల్ని దింపి ఆటోలో పంపాల్సి రావడం. కుటుంబ సభ్యులు ఒక్కొక్క రూములో బద్ధ శత్రువుల్లా మాటలు లేకుండా మౌనంగా, దిగులుగా, బెంగగా, ఆందోళనగా గడపడం. సిటీ నుంచి పరిచయం ఉన్న వాళ్ళొక్కళ్ళు కూడా రాకపోవడం.
వెళ్ళకిలా పడుకుని ఉన్నాడు శ్రీనివాసులు. పైన రూఫ్కి వానకి ఏర్పడ్డ తడి మ్యాప్ ఏ కంట్రీ ఆకారంలో ఉందా అని ఆలోచిస్తూ సడన్గా సహధర్మచారిణి బిడ్డలతో సహా గుమ్మం వద్ద ప్రత్యక్షమయ్యేసరికి వాళ్ళ ఏకాంతానికి తానేం భంగం కలిగించాడోనని భయపడుతూ చటుక్కున లేచి కూర్చున్నాడు. భయంగా అంది భార్య, ఏమండి, మరి మనం మళ్ళీ సిటీ సెంటర్లోకే వెళ్ళిపోదామండి అని. వెంటనే అందుకుంది కూతురు, అవును నాన్న, ఇక్కడ చాలా భయమేస్తోంది నాన్న అని. క్షణం ఆలస్యం చేయలేదు కొడుకు. జైల్లో ఉన్నట్టుంది నాన్న, ఇక్కడ అస్సలు చదువు సాగడం లేదు. ఏదో తెలియని బెంగగా ఉంటోంది వేరే రూముల్లో ఉంటే. పాత ఇంట్లో చక్కగా అందరం కనబడుతూ ఉంటే సందడిగా ఉండేది. అవును, చాలా బాగుండేది అన్నారు మిగిలిన ఇద్దరు. ముగ్గురి కళ్ళల్లోకి సూటిగా చూశాడు శ్రీనివాసులు. తమదే తప్పు అని పశ్చాత్తాపపడుతున్నామని తెలియచేస్తున్నట్టుగా ఉన్నాయి వాళ్ళ చూపులు. మనం వదిలిపెట్టిన ఇల్లింకా ఖాళీగానే ఉందిట, తిరిగి ఆ ఇంటికే పోదామా అని అడిగాడు శ్రీనివాసులు బింకంగా. ముగ్గురు ఆనందంతో గంతులేసి పోదాం అని అరిచి అతనికి దగ్గరయ్యారు. భలే బావుండేదా ఇల్లు అన్నారు ముగ్గురు ఒక్కసారే. నిటారుగా నిలబడ్డాడు శ్రీనివాసులు. ఓ రాయి విసరడానికి డిసైడ్ అయిపోయి సెల్ ఫోన్లో చిదంబరం నెంబర్ కొట్టాడు. హలో అన్నాడు చిదంబరం విలాసంగా. శ్రీనివాసులు గొంతు కంగుమంది. మిస్టర్ చిదంబరం, శ్రీనివాసులు హియర్. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, నా బాల్యమిత్రుడు, నా క్లాస్మేట్, నా బెంచ్ మేట్, నా లంచ్ మేట్ కూడా. మేమిద్దరం చిన్నప్పుడు గోచీలతో చెరువులో స్నానం చేసి చెట్టా పట్టా లయించుకు తీయించుకున్న ఫోటో ఇప్పటికీ నా దగ్గరుంది. రేపు ఉదయం వస్తే చూపిస్తా. నీకు కావాలంటే ఓ కాపీ కూడా ఇస్తా. విషయం ఏమిటంటే, రేపు ఉదయం నువ్వు వచ్చేటప్పుడు, అదే ఫోటో చూడ్డానికి వచ్చేటప్పుడు నా డబ్బు చక్రవడ్డీతో సహా నాకు ఇచ్చేసి నీ బోడి ఫ్లాట్ నువ్వు తీసేసుకో. లేదు, చెంచల్గూడ సెంటర్ జైలే కావాలో చర్లపల్లి సెంటర్ జైల్లో కావాలో తెలియచేస్తే నీకోసం రూమ్ రిజర్వ్ చేయించే సాయం నేను చేసి పెడతా. రేపు ఉదయం గుర్తుంచుకో, నో పోస్ట్పోన్మెంట్ ఈజ్ పెర్మిటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అకార్డింగ్ టు మై చైల్డ్హుడ్ బోజం ఫ్రెండ్ ద ఐజీ ఆఫ్ పోలీస్. ప్లీజ్ నోట్ అండ్ టేక్ కేర్ అని ఫోన్ కట్ చేసేసి కుటుంబ సభ్యుల వైపు చూశాడు శ్రీనివాసులు. ఆనందంతో చుట్టుముట్టి అతన్ని అతుక్కుపోయారు వాళ్ళు. అతనిలో ఓ పెద్ద హీరో కనిపిస్తున్నాడు వాళ్ళకి. అందరి చుట్టూ చేతులు చుట్టాడు శ్రీనివాసులు ప్రేమగా. కథ సమాప్తం.